అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఉమా మ్యాథ్ యూనివర్స్. ఓకే, ప్రీవియస్ క్లాస్లో 1Cకి సంబంధించినటువంటి ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాము. ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఇందులో ఏమి ఇచ్చాడు? రైట్ డౌన్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. కింద ఇచ్చినటువంటి సెట్స్లో వాడుకున్నటువంటి సబ్సెట్స్ని రాయమన్నాడు. ఓకేనా? సో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ది సెట్ ఆఫ్ ఏ. సెట్ ఆఫ్ ఏకి సబ్సెట్స్ ఏముంటాయి? ఏదైనా ఒక సెట్కి నేను ప్రీవియస్లో డిస్కస్ చేసాము, సబ్సెట్స్ కోసం మాట్లాడేటప్పుడు డిస్కస్ చేసాము. ఏమేమి చేసాము? ఏదైనా ఒక సెట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ పై అనేది ఒక సబ్సెట్ అవుతుంది. ఏ సెట్ ఇచ్చాడో దానికి అదే సెట్ ఒక సబ్సెట్ అవుతుంది. ఓకేనా? అండ్ రిమైనింగ్ అందులో ఏమైనా ఎలిమెంట్స్ ఉంటే వాటి నుంచి ఒక్కడిగా సబ్సెట్స్ రాస్తాం. ఇక్కడ సింగిల్టన్ ఎలిమెంట్ ఉంది కాబట్టి సింగిల్టన్ సెట్ కాబట్టి పై అనేది ఒక సబ్సెట్, దానికి అదే ఒక సబ్సెట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెకండ్ది ఏబి. ఒక్క నిమిషం. ఏబి ఇచ్చాడు. ఫస్ట్ పై అనేది ఒక సబ్సెట్, దేనికి అదే ఒక సెట్. మనకి ఏదైతే సెట్ ఇస్తాడో ఆ సెట్కి అదే ఒక సబ్సెట్. అండ్ అందులో ఎలిమెంట్స్ ఒక్కొక్కటిగా రాసుకుంటే ఏ అనేది ఒక సబ్సెట్, బి అనేది కూడా ఒక సబ్సెట్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ది 1 2 3. సో పై అనేది ఒక సబ్సెట్, మనకి ఏదైతే సెట్ ఇస్తాడో ఆ సెట్ అదే ఒక సబ్సెట్ అవుతుంది. 1 2 3 అనేది దానికి అదే సబ్సెట్. 1 ఒక సబ్సెట్, 2 ఒక సబ్సెట్, 3 ఒక సబ్సెట్, అండ్ 1 2 ఒక సబ్సెట్, 2 3 అనేది ఒక సబ్సెట్, 3 1 అనేది ఒక సబ్సెట్. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ది ఏమి ఇచ్చాడు? పై. సో ఇది పై అంటే ఏంటి? ఎంటీ సెట్. ఎంటీ సెట్కి ఏమి ఉండవు, పైయే ఉంటుంది. ఓకేనా? సో ఒక సెట్కి ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఉంటాయి అని మనకు తెలియాలి అంటే డైరెక్ట్ ఫార్ములా 2 పవర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్. మనకి ఏదైతే సెట్ ఇస్తాడో ఆ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ 2 పవర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్. అంటే సింపుల్గా చెప్పాలి అంటే 2 పవర్ n సబ్సెట్స్ ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. రైట్ డౌన్ ద ఫాలోయింగ్ యాజ్ ఇంటర్వెల్స్ అని ఇచ్చాడు. ఇక్కడ మీకు చిన్న ఇంటర్వెల్స్ కోసం చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఫర్ సపోజ్ సెట్ ఆఫ్ ఏబి అనే ఒక ఎలిమెంట్ ఉంది, క్లోజ్డ్ ఏబి అనే ఎలిమెంట్ ఉంది, ఓపెన్ ఏబి అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఈ మూడింటి తాలూకా మీనింగ్ ఏంటి? దీన్ని సెట్ ఆఫ్ ఏ కామా బి అన్నాం, దీన్ని క్లోజ్డ్ ఏ కామా బి అన్నాం, దీన్ని ఓపెన్ ఏ కామా బి అన్నాం. అంటే వీటి తాలూకా మీనింగ్ ఏంటి అంటే, నేను ఒక నెంబర్ సిస్టమ్, ఒక నెంబర్ లైన్ తీసుకున్నాను. నెంబర్ లైన్ మీద ఇక్కడ ఏ, ఇక్కడ బి అని తీసుకున్నాము అనుకోండి. వీటి మధ్యన ఒక పాయింట్కి ఇంకొక పాయింట్కి మధ్యన ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? అయితే సెట్ ఆఫ్ ఏ కామా బి అంటే మీనింగ్ ఏంటి అంటే, సెట్ ఆఫ్ ఏ కామా బి అంటే మీనింగ్ ఏంటంటే, దీంట్లో కేవలం ఏ అనే ఒక ఎలిమెంటు, బి అనే ఒక ఎలిమెంట్ మాత్రమే ఉంటాయి. సెట్ ఆఫ్ ఏ కామా బి అంటే మీనింగ్ ఏంటంటే దీంట్లో ఏ అనే ఎలిమెంటు, బి అనే ఎలిమెంట్ మాత్రమే ఉంటాయి. వాటి మధ్యలో ఉండే వాల్యూస్ ఏమీ కూడా
ఈ సెట్లో అనేది ఇండికేట్ చేయదు. ఓకేనా. ఈ సెట్ ఆఫ్ ఏ కామా బి అంటే ఏం ఇండికేట్ చేస్తుందంటే ఏ అనే ఒక ఎలిమెంట్, బి అనే ఒక ఎలిమెంట్ మాత్రమే అందులో ఉంటుంది. నెక్స్ట్ ఓపెన్ ఏ కామా బి అంటే మీనింగ్ ఏంటి అంటే ఏకి బికి మధ్యలో ఉన్న వాల్యూస్ మాత్రమే ఇందులో ఉంటాయి. ఓపెన్ ఏ కామా బి. ఓపెన్ ఏ కామా బి అంటే మీనింగ్ ఏంటంటే ఏ వాల్యూ ఉండదు, బి వాల్యూ ఉండదు, ఈ ఏకి బికి మధ్యలో ఉన్నటువంటి వాల్యూస్ మాత్రం ఉంటాయి. ఫర్ సపోజ్ A1 B2 అనుకున్నాం అనుకోండి. ఈ ఓపెన్ ఏ కామా బి అంటే మీనింగ్ అంటే ఈ 1కి 2కి ఇన్ఫినిటీ నెంబర్స్ ఉంటాయి అంతేనా. అంటే 1.1 1.2 1.3 1.3.1 అండ్ సో ఆన్. ఈ నెంబర్స్ అన్నీ కూడా ఈ ఓపెన్ ఏ కామా బిలో ఉంటుంది. 1 2 మాత్రము ఉండదు. అట్లాగే ఏ బి మాత్రం ఉండదు. క్లోజ్డ్ ఏ కామా బి అంటే మీనింగ్ ఏంటంటే ఏకి బికి మధ్యలో ఉన్నటువంటి నెంబర్స్తో పాటు ఈ ఏ బి కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఇది ఏంటంటే సెట్ ఆఫ్ ఏ కామా బి అంటే ఇందులో ఏ అనే ఎలిమెంట్, బి అనే ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది. క్లోజ్డ్ ఏ కామా బి ఏంటి అంటే ఏకి బికి మధ్యలో ఉన్న వాల్యూస్తో పాటు ఈ ఏబి వాల్యూ కూడా ఉంటుంది, ఈ ఏబి నెంబర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఓపెన్ ఏ కామా బి అంటే మీనింగ్ ఏంటంటే ఏకి బికి మధ్యలో ఉన్నటువంటి వాల్యూస్ అన్నీ కూడా, నెంబర్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి ఎక్సెప్ట్ ఏ అండ్ బి. ఓకేనా. సో ఇది ఈ బ్రాకెట్స్ కోసం. ఓకే, మన కాన్సెప్ట్లోకి వద్దాం. మన ప్రాబ్లంలోనికి ప్రాబ్లం ఏమి ఇచ్చాను ప్రాబ్లం ఏమి ఇచ్చాడు చూడండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ కామా -4 less than x less than or equals to అని ఇచ్చారు. సో ఇక్కడ సింపుల్గా దీని మీనింగ్ ఏంటి అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇస్తే వాల్యూ ఇంక్లూడ్ చేసినట్టు, ఈక్వల్స్ టు ఇవ్వలేదంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అన్నా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అన్నా ఆ వాల్యూని ఇంక్లూడ్ చేసినట్టు. ఓకేనా. సో ఇక్కడ లెస్ దాన్ ఇచ్చాడు కాబట్టి ఓపెన్ -4, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇచ్చాడు కాబట్టి 6 క్లోజ్డ్ బ్రాకెట్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి. -12 లెస్ దాన్ అంటే ఏం రాయాలా, ఓపెన్ రాయాలి. లెస్ దాన్ -10 ఇచ్చాడు, ఇది కూడా ఓపెనే వస్తుంది. ఓకేనా. సో రెండింటికి లెస్ దాన్, ఈ రెండింటికి మధ్యలో ఉన్న వాల్యూస్ మాత్రం ఉంటాయి. సో ఇలా ఓపెన్ అంటే మీనింగ్ ఏం చెప్పాం, ఈ ఎక్స్ వాల్యూ ఏంటి -12 కంటే పెద్దది, -10 కంటే చిన్నది. ఓపెన్ అంటే దాని మీనింగ్ ఏంటి నాన్న, ఈ రెండు ఉండవు. అలాగని ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంటే ఈ రెండింటిని ఇంక్లూడ్ చేసినట్టు, ఈ రెండింటిని ఇంక్లూడ్ చేయట్లేదు కదా. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, -12 -10కి మధ్యలో ఉన్న వాల్యూస్ తీసుకోవాలి, ఈ రెండింటిని తీసుకోకూడదు. అంటే ఏం చేయాలా, ఆ రెండింటికి ఓపెన్ బ్రాకెట్ పెట్టాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. 0 less than or equals to 0 కంటే పెద్దది లేదా 0కి ఈక్వల్ అవ్వచ్చు, అంటే 0 అందులో ఉండొచ్చు కాబట్టి క్లోజ్ బ్రాకెట్. లెస్ దాన్ 7 కంటే తక్కువ ఉండాలి కాబట్టి ఓపెన్ బ్రాకెట్ పెట్టాం. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా 3 ఉండాలి, 3 క్లోజ్డ్, 4 కూడా ఉండాలి, 4 క్లోజ్డ్. ఏమంటున్నాను, 3 less than or equals to 3 కంటే పెద్దది లేదా 3కి ఈక్వల్ అవ్వచ్చు, 4 కంటే చిన్నది లేదా 4కి ఈక్వల్ అవ్వచ్చు. సో కాబట్టి రెండింటికి కూడా 3కి 4కి రెండింటికి కూడా క్లోజర్ బ్రాకెట్స్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, రైట్ ద ఫాలోయింగ్ ఇంటర్వెల్స్ ఇన్ సెట్ బిల్లర్ ఫామ్. సో ముందు ఇచ్చినవి మనకి ఒక సెట్ బిల్లర్ ఫామ్లో ఇచ్చిన వాటికి ఇంటర్వెల్స్ రాసాము. సో వీటిని ఇంటర్వెల్స్ ఇచ్చి దీన్ని సెట్ బిల్లర్ ఫామ్స్ రాయమంటున్నాడు. ఓకేనా. సో వెరీ సింపుల్ అమ్మా. సో ఇక్కడ ఏమంటున్నాడు, ప్రతి దానికి కూడా ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ కామా, రెండింటికి ఓపెన్ బ్రాకెట్స్ ఉంటే ఏం చెప్పాను, వాటి మధ్యలో ఉన్న వాల్యూస్ మాత్రమే ఉంటాయి, ఈ రెండు ఇంక్లూడ్ చెయ్యం. సో కాబట్టి ఏం రాస్తాం, -3
లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 0. ఓకేనా. నెక్స్ట్ క్లోజ్డ్ 6,12 అంటే క్లోజ్డ్ 6,12 అంటే ఏంటి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ క్లోజ్డ్ అంటే ఏంటి, ఇంక్లూడ్ చేయాలి ఆ వాల్యూస్ని. కాబట్టి 6 less than or equals to x less than or equals to 12. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఈసారి 6ని ఇంక్లూడ్ చేయొద్దు, 12ని ఇంక్లూడ్ చేయాలి. సో కాబట్టి ఏమొస్తుంది, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ 6 less than, ఎందుకు ఓపెన్ బ్రాకెట్ ఉంది, లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 12. సో 12ని ఇంక్లూడ్ చేయాలి, క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఇది ఓపెన్ ఉన్నాడు, -23 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఎందుకు -23కి క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది. సో ఎక్స్ లెస్ దాన్ 5 ఓపెన్ బ్రాకెట్ ఉంది కాబట్టి అట్లా రాసాం. ఓకేనా. సో ఇది మనకి ఇచ్చినటువంటి ఇంటర్వెల్స్ని సెట్ బిల్డర్ ఫామ్లోనికి మార్చడం. ఓకేనా. సో నెక్స్ట్ మనం వెన్ డయాగ్రామ్స్, ఆపరేషన్స్ ఆన్ సెట్స్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా. సో అంటిల్ మళ్ళీ కలుద్దాం.